హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ద కంప్లీట్ మ్యాన్ ఒక డిఫరెంట్ వినూత్నమైన కార్యక్రమంతో మీ ముందుకు ప్రతిరోజొచ్చి పలకరిస్తూ వస్తుంది ఈ ఛానెల్. ఈ ఛానెల్ ద్వారా మీకిలాంటి ప్రోగ్రామ్ అందివ్వడం ఎంతో ఆనందంగా ఉందండి. అలాగే ఈ ప్రోగ్రామ్ పత్రిజీ ఫిలిమ్స్ ఛానెల్‌లో కూడా ఇదవుతుందనమాట. సో మీరక్కడైనా కూడా వీక్షించవచ్చు. ఇక్కడైనా కూడా వీక్షించవచ్చు. సో ఈ 2 ఛానెల్ మనవే. ఈ ఛానెల్స్ ద్వారా సో ఈ ద కంప్లీట్ మ్యాన్ అంటే ఏంటి? కంప్లీట్ మ్యాన్ అంటే ఏంటి? సో ఆ పత్రి గారితో రెగ్యులర్‌గా ఉండే ఆ రిలేషను, సో వారితో ఉండే అనుబంధం అలా కాకుండా సో ఒక గురువు దగ్గర మనం చూసి చాలా విషయాలు నేర్చుకుంటాం. ఒక డాట్‌కి ఎన్నో కోణాలున్నట్లుగా సో గురువు గారు అంటే ఇంకెన్ని కోణాలుంటాయో చూడండి. అలాగా మనం ఏం చేస్తామంటే మనకు నచ్చిన విధంగా ఆ కోణాల్లో వారిని ఆ దృష్టితో చూసి మనం చాలా మార్పులు మన జీవితాల్లో తెచ్చుకుంటాం. సో వాటి విశేషాలను మార్పనేది చాలా ఇంపార్టెంట్ కదూ! ధ్యానం అంటేనే ఒక గొప్ప మార్పు. సో అలాంటిది ఆ మార్పనేది మన జీవితంలో తెచ్చుకొని ఎంతవరకు మనం చేంజెస్ తెచ్చుకున్నాము, ఎంత ఆనందంగా ఉన్నామనేది ఇంపార్టెంట్. సో కాబట్టి అలాంటి మాస్టర్స్‌తో మనం ప్రతిరోజు సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. సో ఇవాళ కూడా గ్రేట్ మాస్టర్స్ మన ఆధ్వర్యంలో ఉన్నారండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారికి వెల్కమ్ చేసేసుకుందాం. సో అరుణానంద గారు వెల్కమ్ అండి మీకు. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కు వెల్కమ్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ. ఓవర్ టు యూ. ఓకే అమ్మ. మీరు ఓం గం కంటిన్యూ. గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, పత్రిజీ గారి కంప్లీట్ మ్యాన్ అనే కార్యక్రమం చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఎందుకంటే ఇందులో 3 విషయాలని చెప్పమని అడగడం జరిగింది. ఒకటి, పత్రిజీ గారి ఆలోచన. 2, అతని తాలూకా లక్ష్యము. ఆ ఆలోచన తాలూకా లక్ష్యం ఏంటి? తర్వాత ఆయన తాలూకా వ్యక్తిత్వం ఏమిటి? ఈ 3 అంశాల గురించి చెప్పమని ఈ కార్యక్రమాన్ని చెప్పడంతో చాలా ఆనందపడ్డాను. అతని గురించి చెప్పే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మనం ఆ విషయంలోకి వెళ్దాం. పత్రిజీ గారు ఆలోచన ప్రధానంగా ఏమిటంటే శ్వాస మీద ధ్యాస ద్వారా ధ్యానం చేయడము. మరి దీనికి మూలం ఏమిటి తెలుసుకోవాలి. మరి దీనికి లక్ష్యం ఏమిటి అది తెలుసుకోవాలి మనం. అంచేత ఇది ముందు చెప్పుకున్న తర్వాత అప్పుడు మనం వ్యక్తిత్వం గురించి చెప్పుకున్నాం. మూలం అంటే భగవద్గీతలకు వెళ్ళినట్టయితే ధ్యానేన ఆత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే అని భగవద్గీతలో చెప్తారు. దీని భావం ఏంటంటే కర్మయోగేన అంటే నిష్కామ భావంతో ఫలితాన్ని ఆశించకుండా మనం సేవ చేస్తే హృదయం శుద్ధి అవుతుంది. హృదయం శుద్ధి అయితే మనకి గురుదేవుడు లభ్యమవుతారు. గురుదేవుడు లభ్యమైతే మనకి సాధనా విధానము తెలుస్తుంది. సాధనా విధానం తెలిసిన తర్వాత మనము ధ్యానేన ఆత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మన అంటే ధ్యానం ద్వారానే తన యందే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం జరుగుతుంది. అంటే ధ్యానం యొక్క లక్ష్యం ఏమిటంటే ఆత్మ సాక్షాత్కారం. మరి ఆత్మ సాక్షాత్కారం ఎందుకు పొందాలండి? అసలు ఎందుకు ధ్యానం చేయాలండి? దీని అవసరం ఏంటి? చేయకపోతే నష్టం ఏంటి? ఇదంతా ఏంటి అంతగా కన్ఫ్యూషన్గా ఉందే అనుకుంటారు చాలా మంది. అయితే దీనికి కారణం మనము ఉపనిషత్తుల్లో మనకు వెళ్ళినట్టయితే శ్వేతాశ్వతర ఉపనిషత్తుల్లో ఒక మాట చెప్తారు. అనీశ్చాత్మా భజ్యతే భోక్తృభావాత్ జ్ఞాత్వా దేవం ముచ్యతే సర్వపాశైః. అనీశ్చాత్మ, ఆత్మ అంటే తన యొక్క స్వరూపాన్ని తెలియకపోవడం, తన యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడమే ఆత్మ సాక్షాత్కారం. మరి తన యొక్క స్వరూపం అంటే ఈ శరీరము, మనసు, బుద్ధి ఇవేవి కాదు. ఎందుకంటే ఇవన్నీ నావి అంటావు. నావన్నది ప్రతిదీ నీకు వేరుగా ఉంటుంది. అయితే నీవెవరు? అది నీ యొక్క స్వరూపాన్ని తెలియకపోవడం వలన అనీశ్చాత్మ భజ్యతే భోక్తృభావాత్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలైనటువంటి పంచ జ్ఞానేంద్రియాలకి ఆహారాల ద్వారానే ఆకర్షిస్తూ వాటిని ఆ భోగాలను అనుభవించాలని
బంధించబడ్డాడు మనం, అలా బంధించబడ్డాం. మరి ఈ బంధ విముక్తులు కావాలంటే ఏమిటంటే జ్ఞాత్వా దేవం ముచ్యతే సర్వపాశాయి. భగవంతుణ్ణి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఈ బంధాలన్నీ తొలగిపోతాయి. భగవంతుడు అంటే ఎవరండి? నీవే. నీవు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడివే. ఆ విషయం మరిచిపోయావు కనుక ప్రపంచంలో భోగాలను అనుభవించాలనే భావంతో జీవుడుగా బంధించబడ్డావు. మరి ఈ విషయాన్ని ఎలా తెలుసుకోవాలి? ఎంతగా మనకి దీనికి కూడా మనకి ఉపనిషత్తుల ఆధారాలు ఉన్నాయి. అసలు ఏ విధంగా జీవుడుగా భగవంతుని అంశం బంధించబడ్డదనేది సంక్షిప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట ఒక్క పరబ్రహ్మం మాత్రమే ఉంది. శుద్ధ నిర్గుణ నిరాకార పరబ్రహ్మం మాత్రమే ఉన్నాడు. అతని యందు ఏకం అనేకం కావాలనే సంకల్పం ఏర్పడింది. అప్పుడు అతని నుంచి మూల ప్రకృతి ఆవిర్భవించింది. ఈ మూల ప్రకృతి మరి 2 భాగాలైంది. అది ఒకటి అమల సత్వ ప్రధాన, రెండోది మలిన సత్వ ప్రధాన. అమల సత్వ ప్రధాన శుద్ధంగా ఉంటూ పరమాత్మ చెంతనే ఉంది. మలిన సత్వ ప్రధాన పరమాత్మకి దూరం అయ్యింది. దూరం అవడమే కాకుండా ఇది మరి 3 రూపాలు ధరించింది. ఒకటి మాయాశక్తి, 2 అవిద్యా శక్తి, 3 విక్షేప శక్తి. మాయాశక్తి అది సత్వగుణం కలిగి ఉంటుంది, తెల్లగా. అవిద్యా శక్తి ఎరుపు రంగు కలిగి రజోగుణం కలిగి ఉంటుంది. విక్షేప శక్తి నల్ల రంగు కలిగి తమో గుణం కలిగి ఉంటుంది. పరమాత్మ యొక్క అంశము మాయాశక్తిలో సత్వగుణంలో ప్రవేశించినప్పుడు అందులోంచి దేవతలు ఉద్భవించారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఏర్పడ్డారు. అంటే పరమాత్మకి రూపం లేదు, మాయని తోడు తీసుకుంటూనే రూపం ఏర్పడింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి ఒక కర్తవ్యాలని బ్రహ్మ సృష్టిస్తాడు, విష్ణువు స్థితికారకుడు, మహేశ్వరుడు లయకారకుడు. వ్యక్తం నుంచి వచ్చిందని అవ్యక్తంలోకి మళ్ళీ అవ్యక్తం నుంచి వచ్చిన పదార్థాన్ని అవ్యక్తంలోకి చేర్చడమే శివుడి తోలక ప్రధాన కర్తవ్యం. అంటే ఈ ముగ్గురికి సృష్టి, స్థితి, లయాలైనటువంటి ఒక బాధ్యతలు ఇవ్వడం పడింది, అధికారులు అనమాట. ఇక మధ్యలో ఉన్నటువంటి అవిద్యా శక్తి. అవిద్య అంటే అజ్ఞానం, తెలియకపోవడం. ఈ అవిద్యా శక్తి ఖండాలు అయిపోయింది. ఎరుపు రంగులో ఉంటూ చిన్న చిన్న ముక్కలుగా అయిపోయింది. ప్రతి ముక్కలో కూడా పరమాత్మ యొక్క అంశం ప్రవేశించింది. ఎప్పుడైతే అందులోకి వెళ్ళిందో అజ్ఞానం వలన తన స్వరూపాన్ని తాను మర్చిపోయాడు. ఆడే జీవుడు అనమాట. తన స్వరూపాన్ని తాను ఎప్పుడైతే మర్చిపోయాడో జీవుడుగా మారిపోయాడు పరమాత్మ అంశం. ఎప్పుడైతే మారిపోయాడో ఇతనికి ఈ విక్షేప శక్తి నుంచి ఏమైందంటే తన్మాత్రలు, శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు అటువంటి పంచభూతాలకి తన్మాత్రలు ఏర్పడ్డాయి. ఆ తన్మాత్రల నుంచి సూక్ష్మ పంచభూతాలు ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి, ఇలా ఈ సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి పంచభూతాలు ఏర్పడ్డాయి. ఈ పంచభూతాలకి ఈ యొక్క సత్వ, రజస్తమో గుణాలు చేర్చడంతో సత్వ సూక్ష్మ పంచభూతాలు, రజో సూక్ష్మ పంచభూతాలు, తమో సూక్ష్మ పంచభూతాలుగా ఏర్పడ్డాయి. సత్వ సూక్ష్మ పంచభూతాలు, రజో సూక్ష్మ పంచభూతాల తాలూక వలన సూక్ష్మ శరీరం ఆవిర్భవించింది. ఇకపోతే తమో సూక్ష్మ పంచభూతాలు అవి స్థూల పంచభూతాలుగా ఏర్పడ్డాయి. ఇప్పుడు మనకు కనపడుతున్న గాలి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము ఎలాగైతే ఏర్పడిందో ఇవి ఏర్పడ్డాయి. ఇవి 2 భాగాలయ్యాయి. సగ భాగము తమో సూక్ష్మ పంచభూతాలు, తమో స్థూల పంచభూతాలు సగభాగము శరీరాలుగా మారింది. మిక్సింగ్ అనమాట. ఒక భూతంలో ఒక భూతం కలిసి మిక్సింగ్ అయ్యి శరీరాలు ఏర్పడ్డాయి. సగభాగము 14 లోకాలు ఏర్పడ్డాయి. అయితే ఈ జీవుడు ఉన్నాడు కదా, అజ్ఞానమే కారణ శరీరం. వాడు ఈ సూక్ష్మ శరీరం తీసుకొని స్థూల శరీరం ప్రవేశించి ప్రకృతిలో ఉన్నటువంటి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలకి సంబంధించిన ఆహారాలని అనుభవిస్తూ ఉన్నాడు. మనకు భగవద్గీతలో ఒక మాట చెప్తారు, మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనస్సష్టానీంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. మమైవాంసో, నా యొక్క అంశమే జీవలోకంలో జీవుడుగా ఉన్నాడు. మనసుతో కలిపి 6 ఇంద్రియాలతో ఆకర్షిస్తూ ఇవన్నీ అనుభవిస్తున్నాడు అని గీతలో మనకి భగవద్గీతలో చెప్పడం జరిగింది. అంటే భగవంతుడి అంశమే ఇందులో ఉంది. ఇందులో ఉంటే ఏం చేస్తున్నాడు? ఈ యొక్క తను చేసినట్టు పాపపుణ్యాల కారణం వలన
14 లోకాల్లో తిరుగుతున్నాడు. ఇలా తిరుగుతున్నటువంటి అంటే ఇవన్నీ బందీ అయిపోయాడు జీవుడిగా. ఈ బంధంలో ఉంటూ కష్టాలు అనుభవిస్తూ ఈ మొత్తం 84 లక్షల జన్మల్లో తిరుగుతూ కష్టాలు పడుతూ ఉన్నాడు. ఇది బంధంలో ఉన్నాడు. ఇలా బంధింపబడిన జీవుడికి తన స్వరూపాన్ని తాను తెలుసుకోవాలి. అదే ఆత్మ సాక్షాత్కారము. అది ఏ జన్మకు జరుగుతుందంటే 84 లక్షల జన్మల్లో ఒక్క మానవ జన్మకు మాత్రమే ఆ అవకాశం ఉంది. మోక్షం పొందడం కానీ ఆత్మ సాక్షాత్కారం పొందడం కానీ ఆ శక్తిని సామర్థ్యాన్ని తర్వాత సాధన చేసే శక్తిని ఒక్క మానవ జన్మకే భగవంతుడు ఇవ్వడం జరిగింది. ఈ మానవ జన్మలోనే మనం ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలం తప్ప మరి ఇంకే జన్మలో జరగదు. ఒకవేళ ఈ జన్మలోకి వచ్చి ప్రయత్నం చేయకపోతే మళ్ళీ 84 లక్షల జన్మలు ఒకదాంతో ఎక్కితే ఎప్పటికో మళ్ళీ మానవ జన్మ వస్తుంది. ఒకవేళ ఈ జన్మలో మనం కొంత ప్రయత్నం చేస్తే మళ్ళీ జన్మ తప్పకుండా ఆ సాధన అక్కడి నుంచి కొనసాగడానికి మానవ జన్మ వస్తుంది అనమాట. ఇది శాస్త్రం. అయితే మానవ జన్మలో ఆత్మ సాక్షాత్కారం పొందాలి, అందుకు ధ్యానం చెయ్యాలి. ఎందుకంటే ఈ మన ప్రకృతిలో జీవుడుగా బంధింపబడిన జీవుడు మోక్షం అదే తన స్వరూపాన్ని తాను తెలుసుకోవడమే మోక్షం అన్నమాట. మనం జీవించి ఉండగానే మనం ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి. తర్వాత చనిపోయే లోపు మనం ఇది నిన్ను నువ్వు తెలుసుకోవాలన్నమాట. లేకపోతే ఈ ఉత్తమమైన మానవ జన్మ వృధా అయిపోతుంది. అయితే ఏం చేయాలి? ఈ ధ్యాన స్థితికి 2 స్టేజెస్ ఉన్నాయి. మొదటి స్టేజీ, దానిపై స్టేజీ. మొదటి స్టేజ్ ఏమిటంటే సగుణోపాసన. రెండవ స్టేజీ నిర్గుణోపాసన. సగుణోపాసనలో ఋషి పరంపరంగా వచ్చినటువంటి మనస్సుకి ఒక ఆలంబన అవసరం. అంటే ముందే నిర్గుణోపాసనకి వెళ్ళాలంటే నిరాకారము అయినటువంటి పరబ్రహ్మని మనసు నిలబడలేదు. అందుకు సగుణోపాసనలో ముందు ఏకాగ్రత చెంది ధ్యానము అలవాటు చేయాలి. మనస్సుని ప్రపంచంలోకి వెళ్ళిపోకుండా ఒక దగ్గరికి నిశ్చలంగా కూర్చునేటట్లు అలవాటు చేయడం కోసము సగుణోపాసన అన్నమాట. ఈ సగుణోపాసన కోసము ఋషి పరంపరగా మనకి ఈ యొక్క మూల ప్రకృతిలో ఉన్న పదార్థాలనే మనం మనసు నిలబడడానికి ఒక ఆలంబన తీసుకుంటాం. ఆలంబన అంటే ఓత, సపోర్ట్. ఈ సపోర్ట్ కోసమే ఇందులో తీసుకుంటాం. ఋషి పరంపరంగా మనకి రాముడు, కృష్ణుడు, శివుడు, విష్ణువు అనేటువంటి ఈ దైవాలను తీసుకొని వాళ్ళ నామరూపాల మీదని మనం మనస్సు నిలబడి ధ్యానం చేయడము అది ఋషి పరంపరకు వచ్చిన ఒకటి. అలాగే ఈశ్వరీయ బ్రహ్మకుమారి వాళ్ళు జ్యోతిర్బిందం మీదని మనసును నిలబట్టి వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు. ఇక మనకి బ్రహ్మ ఋషి పత్రిజీ వారు మనసు మీదని ధ్యాస పెట్టమన్నది. అంటే మనసు కాదు, శ్వాస మీదని ధ్యాస పెట్టమంటే మనసుని శ్వాస మీద మనం ఉంచాలన్నమాట. ఇలా ఉంచడము ఇది అన్నిటికంటే సులభం. అంటే మనస్సుని స్థూలము నుంచి సూక్ష్మానికి తీసుకెళ్ళాలి. ముందు మనకి ఋషి పరంపరకు వచ్చిన విధానంలో మొదట రూపం మీదని ధ్యానం చేస్తాం. ఆ తర్వాత నామం మీద ధ్యానం చేస్తాం. ఆ నామం కూడా తొలగిపోయి ఏ నామం లేకుండా ధ్యానం చేయడం జరుగుతుంది. అది ఒక పద్ధతి. దానికన్నా సులభంగా మనకి ధ్యానం ఇంకా వేగంగా కుదరడానికి ఈ శ్వాస మీద ధ్యాస మనకి చాలా ఉపయోగపడుతుందని దీన్ని పరిశీలించి పరిశోధన చేసి మనకి బ్రహ్మర్షి పత్రిజీ వారు మనకి ఈ విధానాన్ని అందించడం జరిగింది. అయితే నిర్గుణోపాసనకి వెళ్ళేసరికి అన్ని ఏ మార్గంలో ధ్యానం ప్రారంభించిన నిర్గుణోపాసనలో అందరికీ ఒకటే. అయితే ఇప్పుడు సగుణోపాసనలో ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? దీని ఉపయోగం అందరికీ తెలిసిందే. ధ్యానం చేస్తే మనకి సగుణ ధ్యానం చేసినట్టే శ్వాస మీద ధ్యాస పెట్టినా ఇంకా ఏ విధంగా ప్రకృతిలో ఉన్నటువంటి విషయాలు వస్తువులు తీసుకుని ధ్యానం చేసినా ఏంటవుతుంది? మన కోరికలు తీరుతాయి, రోగాలుంటే రోగాలు పోతాయి, ఆరోగ్యం చక్కబడుతుంది, తర్వాత ఐశ్వర్యం కలుగుతుంది, ప్రపంచంలో సుఖంగా ఉంటాం. కానీ ఆత్మ సాక్షాత్కారం మాత్రం కలగదు సగుణోపాసన వలన. ఎందుకంటే దాని పై స్థాయికి నిర్గుణోపాసన స్థాయికి వెళ్ళాలన్నమాట. అయితే మనకి కఠోపనిషత్తులో ఒక మాట చెప్తారు, యస్యేతురి జ్ఞానానామక్షరం బ్రహ్మ యత్పరం సుఖం తితీర్షితాం పారం నాచికేతకం శిఖోమహి. నాచికేతకం అంటే ఈ యొక్క యజ్ఞాలు, యాగాలు, జపము, ధ్యానము, ప్రార్థన, ఇవి సగుణోపాసనలన్నీ కూడా మంచి శక్తి కలిగినవి. దేనికి?
సుఖంగా భౌతిక ప్రపంచంలో మనం ఉండడానికి, కోరికలు తీరడానికి, మనకి ఆహ్లాదకరంగా మనం బతకడానికి ఇది పనికి వస్తుంది. కానీ సేతురి అంటే ఈ యొక్క జనన మరణ చక్రం నుంచి దాటిపోవాలంటే జ్ఞానానమక్షరం బ్రహ్మయత్పరం, బ్రహ్మ జ్ఞానమే అవసరము. బ్రహ్మ జ్ఞానము అవసరం. ఆత్మతత్వ విజ్ఞానమే దీనికి అవసరం. అది ఎప్పుడు వస్తుంది? మనకి నిర్గుణోపాసనలోకి వస్తుంది. అయితే మనం అందరం కూడా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ ఉన్నాం. ధ్యానం చేస్తూ ఉండగా మనకి కొంతసేపు ధ్యానం అయిన తర్వాత మన శరీరం మనకి తెలియదు. శరీరాన్ని స్థితిని దాటిపోతాం, శ్వాస కూడా అయిపోతుంది. ఆ స్థితి ఏమిటో మనకు అర్థం కాదు. అంటే ఏమవుతుంది? నిర్గుణ స్థితికి వెళ్తున్నాం అనమాట. నిర్గుణోపాసన స్థితికి చేరడం జరుగుతుంది. అది అవునా కాదా, అది సరైనదా కాదా తెలుసుకోవాలంటే మనకి జ్ఞానం కావాలి. ఆత్మతత్వ జ్ఞానము మనకి ఎప్పుడైతే వస్తుందో అది మనం ఏ స్థితిలో ఉన్నామన్నది తెలుసుకోవడం జరుగుతుంది. అందుకే పత్రిజీ వారు ఏం చెప్పారంటే, అందరు గురువుల నుంచి జ్ఞానాన్ని తీసుకోండి అని చేత తన వద్ద ఉంచుకోలేదు, కీని మనకే ఇచ్చేశారు. అందరు గురువుల నుంచి జ్ఞానాన్ని తీసుకుంటే ఈ యొక్క శ్వాస మీద ధ్యాస తర్వాత పై స్థాయికి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఆత్మసాక్షాత్కారం పొందామా లేదా, మనం నిర్గుణోపాసనకు వచ్చామా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ ఆత్మతత్వ జ్ఞానం మనకి అందరు గురువుల నుంచి తీసుకోమని పదే పదే మనకి చెప్తున్నారు. అంటే మనకి దీని మూలము తెలుసుకున్నాము. మనకి శ్వాస మీద చేస్తారక ఎంత సులభంగా మనము ధ్యాన స్థితిని పొందగలమో స్వామీజీ అంటే పత్రిజీ వారు చక్కగా ఆలోచించి చెప్పారు. దీని లక్ష్యం ఏమిటంటే ఆత్మ సాక్షాత్కారము. ఆత్మ సాక్షాత్కారం ఎప్పుడైతే పొందేమో ఇంకా మనకి బంధం అంటూ ఉండదు. ఇంకా మనం జీవించే ఉంటాం, చనిపోయిన తర్వాత వచ్చేది కాదు ఆత్మ సాక్షాత్కారం కానీ మోక్షం కానీ. జీవించి ఉండగానే మన ఆత్మ సాక్షాత్కారంలో మనం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులుగా అందరిలోనే మెలుగుతూ ఉంటాం. మన స్థితిలో మనం ఉండడం జరుగుతుంది అనమాట. అయితే ఈ సందర్భంగా పత్రిజీ గారితో నాకున్న అనుబంధం ఏంటంటే 2014 ఫిబ్రవరి 24, 25 తారీఖుల్లో విజయనగరంలో జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నన్ను ఉపన్యాసులుగా నందప్రసాద్ మొదలగువారు వచ్చి ఆహ్వానించారు. అక్కడ వెళ్ళి ఉపన్యాసం ఇస్తే మన పత్రిజీ గారు నా పక్కనే ఉన్నారు. చాలా ఆనందపడ్డారు నేను చెప్పిన ఉపన్యాసానికి. ఆ తర్వాత అనకాపల్లిలో కూడా జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సు కూడా జరిగింది. అక్కడ కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది. అక్కడ కూడా ఉపన్యాసం చేస్తే స్వామి బ్రహ్మర్షి పత్రిజీ వారు ఎంతో ఆనందపడ్డారు. తర్వాత అరకులో ప్రకృతి వ్యాలీ, అక్కడ 11 రోజులు ధ్యానం చక్రం జరుగుతున్నప్పుడు అక్కడ కూడా ఉపన్యాసకులుగా పిలిచారు. దగ్గరుండి నా పక్కన కూర్చొని భోంచేశారు. ఎంత బాగా ఆయన ఎన్నో విషయాలను చాలా అభిమానంగా చూశారు. ఇక గాజువాకలో శాకాహార ర్యాలీ జరిగి సదస్సు జరిగితే అక్కడ కూడా ఆహ్వానం చేయడం జరిగింది ఉపన్యాసకులుగా. ఈ విధంగా స్వామి పత్రిజీ వారితో ఎంతో చక్కని పరిచయము అనుబంధం ఏర్పడింది అనమాట. అయితే పత్రిజీ వారు సాక్షాత్తు కూడా అతని వ్యక్తిత్వం, సంపూర్ణ వ్యక్తిత్వం గురించి మనం తెలుసుకోవాలి. ఆయన సాక్షాత్తు మీకు దైవ స్వరూపులే అని చెప్పడానికి మనము భగవద్గీతలో మనకి దైవాసుర సంపద విభాగ యోగంలో దైవీ లక్షణాలు మనకి అతనికి అన్వయిస్తే చక్కగా సరిపోతాయి. నేను చెప్పుకుందాం. అభయం సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తపార్జవం, అహింసా సత్యమక్రోధ త్యాగ శాంతిరపైశునం, దయాభూతేశలోలత్వం మార్దవం వీరచాపలం, తేజ క్షమా ధృతి శౌచమద్రోహో నాతిమానిత, భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. ఇవి 26 దైవీ గుణములు అనమాట. ఈ దైవీ గుణములన్నీ కూడా బ్రహ్మర్షి పత్రిజీ వారికి చక్కగా అమరుతాయి. చూడండి, అభయం భయం లేకుండా, తత్వ సంశుద్ధి అంతఃకరణ శుద్ధి కలిగి ఉండేవారు, జ్ఞానయోగ వ్యవస్థితి ఎప్పుడూ జ్ఞానయోగంలోనే ఉండేవారు. అని జ్ఞానయోగంలో ఉండడం అంటే తన స్వరూపాన్ని తాను ఆత్మగా తెలుసుకొని ఉండడమే జ్ఞానయోగం. తాను శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, ఈ ప్రకృతితో సంబంధం లేదు.
తాను సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడినే అనే లక్ష్యంతో భావనతో ఉండడమే అది జ్ఞానయోగ వ్యవస్థితి. దానం, దానగుణం ఎంత ఉందో మన అందరికీ తెలుసు. దమశ్చ అంటే బాహ్య ఇంద్రియాలు నిగ్రహించుకోవడం. ఇంద్రియాలు అన్నీ కూడా మనకి ప్రాపంచిక విషయాల పట్ల శబ్ద స్పర్శ రూప రసగంధాలకు సంబంధించిన ఏ ఇంద్రియాలతో కూడా ఇంద్రియాలు వెంట అతను పరిగెట్టలేదు. దమశ్చ దానం దమశ్చ యజ్ఞశ్చ. యజ్ఞాలు, యజ్ఞం అంటే ఏంటంటే అనుకుంటాం, యజ్ఞం అంటే దైవ పూజ, సత్సంగము, దానం, అన్నదానం పెడుతున్నారు, సత్సంగాలు ఏర్పాటు చేస్తున్నారు, ఇవన్నీ కూడా యజ్ఞం కిందే లెక్క. యజ్ఞశ్చ దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తపార్జవం. స్వాధ్యాయం అంటే సద్గ్రంథ పఠనం. ఎన్ని ఉపనిషత్తులు చదివారో స్వామి పత్రిజీ వారు. పత్రిజీ వారు ఏ మాట్లాడినా ఎక్కడో ఒక్కడ అది ఉపనిషత్తులతో లింక్ అయ్యే ఉంటుంది, వేదాలతో లింక్ అయి ఉంటుంది, భాగవతంతో లింక్ అయి ఉంటుంది, తర్వాత భగవద్గీతతో లింక్ అయి ఉంటుంది. ఆయన చెప్పిన ప్రతి మాట చాలా చిన్న చిన్న మాటల్లా కనపడతాయి, కానీ అన్నిటితో కూడా ఆయన సారాన్ని, వాటి సారాన్ని చక్కగా మనకి వివరించారు. స్వాధ్యాయ తపార్జవం. తపస్సు, తపస్సు అంటే ఏదో ముక్కు మూసుకొని ఎక్కడో అడవిలో కూర్చోవడం కాదు. మనకి తపస్సు అనేది 12 రకాల తపస్సులు ఉన్నాయి. అవి ప్రధానంగా 3: శరీరంతో చేసే తపస్సులు, మనస్సుతో చేసే తపస్సులు, తర్వాత నోటితో చేసే తపస్సులు. శరీరక తపస్సు అంటే దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం, శౌచమార్జవం, బ్రహ్మచర్యమహింసా చ శారీరం తపవుచ్యతే. దేవ గురువుని ప్రాజ్ఞుల్ని పూజించడం అంటే పెద్దలు గౌరవించడం. మనకి ఎలాగెలాగా మన సభల్లో అందరి పెద్దల్ని ఎంత బాగా గౌరవించారో మనకు అందరికీ తెలుసు. శౌచం అంటే పరిశుభ్రత పడి, ఆర్జవం అంటే తన మనసులో ఏమనుకుంటారో చేతల్లో అది మాటలో అదే చెప్పి చేతల్లో అది చూపించడమే ఆర్జవం. శౌచ ఆర్జవం, బ్రహ్మచర్యం, అహింస. మనకు తెలిసింది, అతనికి ఎప్పుడు అహింస, శాకాహారాన్ని తీసుకోండి అని చెప్తారు. ఈ 5 పాటిస్తే అది శరీరంతో చేసే తపస్సు అనమాట. అంతే, వెరీ చక్కగా చిన్న చిన్నవే అందరూ చేయగలం, అది ఆయన చేసి చూపించారు. తర్వాత మన నోటితో వాచిక తపస్సు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్తు స్వాధ్యాయస్తపార్జవం. మనకి ఇక్కడ అనుద్వేగకరం అంటే మనం మాట్లాడితే ఇతరులకు కోపం రాకూడదు, వాళ్ళకి ఆవేశం కలగకూడదు, అదొక లక్షణం చూసుకోవాలి మాట్లాడేటప్పుడు. సత్యం అంటే సత్యాన్నే చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు. ప్రియం, వాళ్ళకి ప్రియమైందే ఉండాలి. ఇష్టపడుతున్నాడు కదండి, అబద్ధాలు చెప్పకూడదు. అంచేత తర్వాత ప్రియం హితంచ, వాళ్ళకి మేలు కలిగేది చెప్పాలి. సత్యమే కదా అని చెప్పి వాడిని మనం ఒక నల్లగా ఉన్న వ్యక్తి వాడు కర్రీవాడ రాడంటే వాడు బాధపడతాడు. అంచేత వాడి పేరుతో వాడిని పిలవాలి. అంచేత సత్యమైనప్పటికీ కూడా వాళ్ళు బాధపడితే అలాంటి మాటలు మనం మాట్లాడకుండా దానికి తగు విధంగా మనం వాళ్ళకి చెప్పాలి. ఇవి స్వాధ్యాయం. ఇవన్నీ కూడా నోటితో చేసే తపస్సులు. ఇక మనస్సు చేసే తపస్సు అంటే మన ప్రసాద సౌమ్యత్వం, మౌనమాత్మ వినిగ్రహ, భావ సంశుద్ధిరిత్యే తత్తపో మానసముచ్యతే. మన ప్రసాద, మనస్సు ప్రశాంతంగా ఉంచాలి, సౌమ్యంగా ఉంచుకోవాలి. మననం, భగవంతుని ఎప్పుడు తన స్వరూపాన్ని మననం చేస్తూ ఉండాలి. ఆత్మ వినిగ్రహ, మనస్సును కూడా తన కంట్రోల్లో ఉంచుకోవాలి. భావ సంశుద్ధి, భావంలో ఎటువంటి చెడు అభిప్రాయాలు కానీ తర్వాత అన్యాయం చేద్దాం, అక్రమాలు చేద్దాం, తప్పుడు భావాలు ఏవి లేకుండా ఉండాలి. ఇవి తపస్సులు. అంతే, మనస్సుతో చేసే తపస్సులు, నోటితో చేసే తపస్సులు, శరీరంతో చేసే తపస్సులు, ఈ 3 కూడా మనకి ఆచరించి చూపించారు మన పత్రిజీ గారు. ఆర్జవం, ఆర్జవం అంటే ఏంటి? తన మనసులో అనుకున్నది నోటితో చెప్పేవారు, నోటితో చెప్పేదే చేసి చూపించేవారు. తర్వాత అహింస, సత్యం, అక్రోధ, త్యాగ, శాంతిరపైసునం. అహింసను పాటించారైనా, పక్కగా చూపించారు. శాకాహార భోజనం మనకి చేయమన్నారు, అతను పాటించి చూపించారు. సత్యం, ఎప్పుడు సత్యాన్ని చెప్పేవారు. మరి ఇంకా సత్యమైనటువంటి పరమాత్మతో ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉండేవారు. అహింస, సత్యం, అక్రోధ. కోపం ఏనాడు మనం అతనిలో చూడలేదు.
త్యాగ బుద్ధి కలిగి ఉండేవారు. శాంతి, శాంతంగా ఉండేవారు. త్యాగ శాంతి అపైశునం. అపైశునం అంటే ఒకడి గురించి చెడ్డగా ఇంకొకరితో చెప్పడం అనేది అపైశునం. అలా చేయకూడదు. ఇది దైవీ లక్షణం అనమాట. అది కూడా ఒకరి గురించి ఇంకొకరితో ఎప్పుడు చెడ్డగా చెప్పడం అనేదే లేదు. తేజ, ఎప్పుడు కూడా బ్రహ్మ తేజస్సుతో అతను ముఖం చూస్తే చూడు బ్రహ్మ తేజస్సు కనబడుతూ ఉంటుంది మనకి. క్షమ, ఓర్పు కలిగి ఉండేవారు. ధృతి, ధైర్యం కలిగి ఉండేవారు. తేజ, క్షమ, ధృతి, స్థైర్యం. ఎప్పుడు ఆత్మ సాక్షాత్కార విధానంలో తను అన్నత విషయంలో ఆధ్యాత్మిక మార్గంలో స్థిరంగా. తేజ, క్షమ, ధృతి, శౌచం, అద్రోహో. ద్రోహ బుద్ధి, ఎవరికి కూడా ద్రోహం కలిగించాలనే బుద్ధి ఎప్పుడు కూడా, అన్యాయం చేయాలనే బుద్ధి అతనికి ఎప్పుడూ లేదు. ఇవన్నీ దేవి లక్షణం. చివరిగా 26వది నా అతిమానిత. తాను పూజింపదగిన వాడిననే గర్వము అతనికి ఏనాడు లేదు. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. అనేక సందర్భాల్లో స్టేజ్ మీదని నాలో మా గురుదేవులు ప్రసాదించిన జ్ఞానానికి ఆయన సన్మానం చేశారు. ఎట్లా అంటే నా పల్లెను తీసుకొచ్చి పాదాలు కడిగి నీళ్ళని తన తల మీద వేసుకొని చూసారు. కిందను కూర్చొని నన్ను పైన కూర్చోబెట్టి అలా చేశారంటే అతనిలో ఏమాత్రం గర్వం లేదు. నేను గొప్పవాడిని, నేను పూజింపదగిన వాడిని అని ఎటువంటి గర్వం అతనిలో మనకు కనిపించదు. అని కాకపోతే ఏ విధంగా చేసి మిగతా అందరికీ కూడా, శిష్యులందరికీ ఇలాగే జ్ఞానుల్ని, ప్రాజ్ఞుల్ని గౌరవించాలి సుమా అని గురువుల్ని ఇలాగా ఆచార్య ఉపాసన అంటారు. ఆచార్యుని ఇలాగా ఉపాసించాలి సుమా అని అతని చేసి ఆచరించి చూపించారు. కనుకన అతను సాక్షాత్తు దైవ స్వరూపులే, సంపూర్ణ మూర్తిమత్వం కలిగిన వారే. ఇందులో ఎటువంటి సమస్య లేదు. అలాంటి మహాత్ములు మనకి తో పరిచయం అవ్వడము, అతనితో తిరగడము, ఆయన ద్వారా బోధనలు వినడము మన పూర్వజన సుకృతము, మన జన్మ ధన్యమైంది భావిస్తున్నాను. హరి ఓం తత్సత్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ తో మీ పరిచయం ఎలా అయింది? అంటే ఫస్ట్ మీరు చెప్పారు మీరే పరబ్రహ్మ స్వరూపులు. సో అలా చెప్పుకుంటూ వచ్చి సార్ తో ఎలా మీ పరిచయం ఏర్పడింది ఏంటి అని చెప్పేసి చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో పత్రి గారు ఒక ఏమంటారు, ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు. ఒక ధ్యాన విప్లవాన్ని తీసుకొచ్చేసారని చెప్పొచ్చు. సగర్వంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరు కూడా దాన్ని ఇంతవరకు తీసుకొని రాలేదు. సో ఇంత ఓపెన్ గా అయితే చెప్పలేదు సార్, ఎంత డేర్ గా. మేమైతే ఆ డేర్నెస్ చూసి నేర్చుకున్నాము, తెలుసుకున్నాము. సో అలాగ ఉండడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. సో అలాంటిది మీరేం గమనించారు సార్? పత్రి గారిలో ఏం గమనించారు? చెప్పండి. పత్రి గారు గమనించిందంటే చెప్పేశాను కదమ్మా. ఆయన శ్వాస మీద ధ్యాస యొక్క మూల లక్షణం ఏమిటి, తర్వాత అది ఆ లక్ష్యంతో లేక గమ్యం ఏంటి, ఏ విధంగా చేసుకొచ్చారు, అదే ప్రధానం. అందరూ ఏమనుకుంటారంటే ఏదో శ్వాస మీద ధ్యాస అనుకుంటారు. దాని లక్ష్యం త్వరగా ధ్యానం కుదురుతుంది, త్వరగా నిర్గుణోపాసన చేరుకోవడం అవుతుంది, ఆత్మ సాక్షాత్కారం పొందడం జరుగుతుంది. కానీ ఈ శ్వాస మీద ధ్యాస ఉంటూ సరికి కొంత సమయానికి మనకి శరీరం లేని పరిస్థితి వస్తుంది, అందరికీ తెలిసిందే. ఆ తర్వాత నిర్గుణోపాసన వెళ్తున్నాం అనమాట. కానీ అక్కడ జరుగుతున్న విషయం తెలుసుకోవాలంటే సద్గురువు ద్వారా మనం జ్ఞానాన్ని పొందాలనే, అందరి జ్ఞానాన్ని తీసుకోమని మనకి పత్రిజీ గారు చెప్పారు. ఎందుకంటే అందరి దగ్గరికి ఆయన ఒక్కడే వెళ్ళలేరు కనుక దగ్గరలో ఉన్నటువంటి ప్రతి జ్ఞానుల్ని కూడా, గురువుల్ని ఆశ్రయించి అక్కడి నుంచి ముందుకు వెళ్ళండి అని అందరికీ స్వేచ్ఛనివ్వడం జరిగింది అనమాట. చాలా బాగుంది. అందరికి స్వేచ్ఛని ఇవ్వడం అనేది ఆయనకే చెల్లింది. అది తన దగ్గరే పెట్టుకోలేదు అందరినీ కూడా. అవును. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గానే ఒప్పుకొని మాతో ఇలా పంచుకున్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు. సో ఫ్రెండ్స్, వీక్షించారు కదూ. సార్ చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహిస్తారు పత్రి గారు. సో ప్రతి ఒక్కరితో కూడా ఆ అనుబంధాన్ని వారు కొనసాగిస్తూనే వచ్చారు. కానీ వారు వీరని భేదభావాలు చూపకపోవటమే పత్రి గారిలో ఉండే ఒక ప్రత్యేకత. సో అది మనం అందరం కూడా చూసి నేర్చుకోవాలి. అండ్ ఇంకా ఇప్పుడు ఇంకేంటంటే మళ్ళీ మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగిద్దాము. ఫ్రెండ్స్ మరి సిద్ధంగా ఉన్నారు? వెల్కమ్ చెప్పేసుకుందాం. మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా యశ్వంత్ గారు. సో వెల్కమ్ అండి మీకు. ద కంప్లీట్ ఈ వినూత్న కార్యక్రమానికి వెల్కమ్.
యాహ్! హ్మ్. ఫస్ట్ ఒక 2 మినిట్స్ మీ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చుకోండి సార్. తర్వాత ప్లీజ్ కంటిన్యూ చేయండి. మీరేం నేర్చుకున్నారు, ఏం గమనించారు ఈ 10 ఏళ్లలో అని చెప్పండి. ఓకే. ఎక్స్‌పీరియన్స్ చెప్పరా? ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. ఓకే మేడం. వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది. వినిపిస్తుంది. ఓకే. హాయ్ టు ఆల్. నా పేరు యశ్వంత్ అండి. మాది పెద్దపల్లి జిల్లా, కమాన్పూర్ మండలం మాది. నేను గత అంటే ఎట్లా అంటే మెడిటేషన్‌కి ఎట్లా వచ్చినానంటే, మా ఎయిత్ క్లాస్‌లో మా ఫాదర్ చనిపోయిండండి. అసలు చావు అంటే ఏంటిది? అసల అప్పటి నుంచి క్వెషన్స్ వస్తున్నాయన్నట్టు. అసలంటే ఏంటి? చావు అంటే ఏంటి? పుట్టుక అంటే ఏంటి? అసలు దేవుడు అంటే ఎవరు? ఎట్లుంటారు? ఏందని అప్పటి నుంచి డౌట్స్ వచ్చినాయన్నట్టు. ఎయిత్ క్లాస్‌లోనే డౌట్స్ వచ్చినాయండి. నైన్త్ అయిపోయింది. 10థ్ క్లాస్‌లో మామూలుగా మెడిటేషన్ చేస్తున్నారు వాళ్ళు. అంటే పిరమిడ్ మాస్టర్స్ మాకు ఇక్కడ ఉన్నారండి. ఖమ్మంపూర్‌లో చాలా మందున్నారు. నా 10థ్ క్లాస్‌లో నేను జస్ట్ మెడిటేషన్ గురించి తెలుసుకున్నా. అప్పుడు చేయలేదు నేను. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానుంచెల్లి మెడిటేషన్ చేస్తున్నానండి. 2016 నుంచి స్టార్ట్ చేస్తున్నానండి మెడిటేషన్, ధ్యానం. అప్పుడు ఎట్లా అంటే ఈ డైలీ ఒక మెడిటేషన్ ఎట్లా అంటే మెడిటేషన్ ద్వారా ఏనైతది అని చెప్పేసి ఎవరినైనా కలవచ్చు. ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి మా పిరమిడ్ మాస్టర్స్ చెప్పడం జరిగిందన్నట్టు. ఇక్కడ ఉన్న కొమ్మనపల్లిలో ఉన్న వాళ్ళు. మెడిటేషన్ ద్వారా ఎవరైనా అంటే చనిపోయిన వాళ్ళైనా అవ్వచ్చు. ఈవెన్ దో మనకు దేవుళ్ళు కావచ్చు. మనకేదంటే అదైతదని చెప్పేసి ఇక అది వాళ్ళు చెప్పారన్నట్టు. చెప్తే ఏదైతే బానే ఉందని చెప్పేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో స్టార్ట్ చేశానండి మెడిటేషన్. అది ఎట్లా అంటే అప్పుడు నేను ఎలా వచ్చినా అంటే మెడిటేషన్‌లోకి నేను అంటే మన ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో నేను స్టార్టింగ్ లక్ష్మణ్ మాస్టర్ అని చెప్పేసి ఒకతను. అతను మాకు ఇక్కడ ముంగట టెంపుల్ ఉంటుంది. హనుమాన్ టెంపుల్. అతను రోజు ఏం చేస్తాడంటే మెడిటేషన్‌కి వచ్చేదన్నట్టు. వచ్చేది కూర్చునేది. "ఏం చేస్తున్నావు అన్నా" అంటే, "ఇట్లా చేస్తున్నా" అని చెప్పేసి చెప్పిండు. అది అసలేంటిది? ఏమైనా చేయొచ్చా అని అంటే, "చేయొచ్చు" అని చెప్పేసి చెప్పిండు. అప్పుడు మాకిక్కడ వేరే సత్యం మాస్టర్ అని చెప్పేసి, సత్యం మాస్టర్ వాళ్ళని పరిచయం చేపించాడు అతను. చేపిస్తే అది నేను మెడిటేషన్ టెస్ట్ చేయలేదని మొత్తం అన్ని డీటెయిల్స్ మొత్తం కనుక్కున్నా. కనుక్కున్నాక డైలీ ఎట్లా అంటే వాళ్ళతోటి ఆళ్ళెంబడి పోయేదన్నట్టు నేను. సత్యం మాస్టర్ వాళ్ళెంబడి. డైలీ ఒక 5, 6 అవర్స్ కూర్చునేదండి మెడిటేషన్‌లో. స్టార్టింగ్‌ల ఎట్లా అంటే స్టార్టింగ్ మెడిటేషన్‌లో నేను మామూలుగా కూర్చున్నానండి. అప్పుడు ఎట్లా అంటే ఆస్ట్రా బాడీ రిలీజ్ అవ్వడం మనది. ఆస్ట్రా బాడీ అంటే మన ఆత్మ అంటే మెడిటేషన్‌లో కూర్చున్నానంటే ఆస్ట్రా బాడీ రిలీజ్ అవ్వడం అదేం జరిగింది. చెప్తే ఇది ఏంటిదని నేను అడిగిన. అడిగితే అది ఆత్మ అని చెప్పేసి సారు. అది ఆత్మ ఎట్లయితది? అది నేనే గదా! అని చెప్పేసి నేను. లేదన్నా అది ఆస్ట్రా బాడీ అని చెప్పేసి వాళ్ళు. అప్పుడు స్పిరిచువాలిటీ అండ్ రియాలిటీ యూట్యూబ్ చూసానండి. అప్పుడు పూర్తిగా అర్థమైపోయింది. ఆస్ట్రా బాడీ అప్పుడు ఎట్లా అంటే నేను నైట్ టైమ్‌లో మెడిటేషన్ కూర్చున్నా. కూర్చున్నప్పుడు ఎట్లా అంటే పైన లోకాలుంటాయి గదా! హాస్టల్‌లో మనం రిలీజ్ అయినప్పుడు మనం దర్శనం అయితాం గదా! గాల్లో తేలడం గావచ్చు. అది పైన లోకల్‌కి ఒక 1 సిట్టింగ్‌లోనే అయిందండి ఇది. ఒక 1 సిట్టింగ్‌లో హాఫ్ అన్ అవర్‌లో హాస్టల్ బాడీ రిలీజ్ అయింది నాది. సూక్ష్మ శరీరం. పైన లోకల్‌కి పోవడం అంటే వీళ్ళ గాల్లో తేలడం, వేరే వేరే గ్రహాలు చూడడం జరిగిందండి హాస్టల్ బాడీ. ఎట్లా అంటే ఇంటర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను మెడిటేషన్. ఇది ఎట్లా అంటే మెడిటేషన్ రోజుకొక 5, 6 అవర్స్ అట్లా కూర్చున్నానన్నట్టు. హాస్టల్ బాడీ రిలీజ్ అవ్వడం, హాస్టల్ మాస్టర్స్‌తో కనెక్ట్ అవ్వడం, ఏంజెల్స్‌తో కనెక్ట్ అవ్వడం అలాంటివి జరిగినాయండి. ఇదెట్లా అంటే మెడిటేషన్‌లో ఎన్నో మిరాకిల్స్ అండి. మనం అనుకుంటాం గానీ, ఇది ప్రపంచంగా మనం అనుకుంటాం గానీ, మెడిటేషన్ పరంగా ఎన్నో ఉంటాయండి. చాలా లాభాలు. మనకేది కావాలో అది ఇస్తది ప్రకృతి మాత. మనకెట్లా అంటే ఫస్ట్ మెడిటేషన్ ద్వారా ప్రకృతితో కనెక్ట్ కావాలి. అప్పుడేం చేస్తదంటే ప్రకృతి మనల్ని చూసుకుంటది. ఇదండి. నెక్స్ట్ ఇంకా ఎట్లా అంటే నా ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో స్టార్ట్ చేశాను మెడిటేషన్ నేను. అది ఎట్లా అంటే ఏమనుకుంటే అది అయిపోవడం జరిగింది. స్టార్టింగ్‌లో ఒక 5, 6 అవర్స్ అట్లా కూర్చునేది. ఒక 45 డేస్ అట్లా కూర్చున్నా. డైలీ అంటే ప్రతిరోజు 5, 6 గంటలు కూర్చునేది. 6 అవర్స్, 7 అవర్స్, 8 అవర్స్ అట్లా కూర్చున్నానన్నట్టు. ఒక్కోసారి 2 డేస్, 3 డేస్ కూర్చునేది. అదేమనుకుంటది ఏదేదో ఎనర్జీ మంచి హ్యాపీనెస్ అన్నట్టు. లోపట ఏముంది? అసలేంటిది ఇదంతా? అని జెప్పేసి తెలుసుకోవాలని ఇంకా తెలుసుకోవాలి డీప్‌గా ఇంకా అని జెప్పేసి బాగుండేదన్నట్టు. తపన ఉండేది. ఇప్పుడు డైలీ కూర్చునేది. మెడిటేషన్ ద్వారానే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో, సెకండ్ ఇయర్‌లో కాలేజ్ టాపర్. మొత్తం కాలేజ్‌లో టాపర్. అంటే నేను రీల్స్ చేశాను. థాట్ పెట్టాను. నేను మెడిటేషన్ చేస్తున్నా. అంటే ఏమనుకుంటే అదైతదని చెప్పేసి మాస్టర్స్ చెప్పారు గదా! అక్కడ మనం అది వాడాలి. యూజ్ ఎనర్జీ అని జెప్పేసి ఉండేది. ఎనర్జీ అంటే మనం చదువుకుంటూ చేస్తున్నానన్నట్టు. ఎనర్జీ‌లో ఒకటే అనుకున్నా. నేను కాలేజ్ టాపర్ రావాలి. కాలేజ్ టాపర్ రావాలంటే ఆటోమేటిక్‌గా ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాలేజ్ టాపర్ అండి. సెకండ్ ఇయర్ కాలేజ్ టాపర్. మొత్తం టాపర్ నేనే అండి. కాలేజ్ మొత్తంలో టాపర్ నేనే. అలా జరిగిందండి. అంటే మన ఎనర్జీ అండి. అదెట్లా అంటే మనం ఇప్పుడు ఉదాహరణకు
ఎలా అంటే మనం ఒకటి ఏదైనా కావాలనుకోండి, మన దగ్గర డబ్బులుండాలి. ఇది ఎనర్జీ గూడా అంతే. ఎనర్జీ అంటే ఏదైనా చేయొచ్చండి ఎనర్జీ తోటి. ఉదాహరణకు ఒక హాఫ్ కేజీ షో కావాలనుకోండి, దానికి తగ్గట్టు మీకు డబ్బులుంటేనే ఇదొస్తది. ఇది గూడా అంతే. సేమ్ మనకి ఎనర్జీ ఎంతైతే ఉంటదో అంతే ప్రకృతి మాత ఇస్తదండి. నెక్స్ట్ నా అనుభవాలొచ్చేసి ఉదాహరణకు మెడిటేషన్ నేను ఎన్నో నేర్చుకున్నా. అంటే సోల్, హాస్టల్ బాడీ రిలీజ్ అవ్వడం కావచ్చు, పూర్ణాత్మతో కనెక్ట్ అవ్వడం. పూర్ణాత్మ అంటే నా పూర్ణాత్మ వేరే ఉంటదండి. మీ పూర్ణాత్మ వేరే ఉంటది. ధ్యానం అది ఎట్లా అంటే మెడిటేషన్‌లో బాగా ఎట్లా అంటే డీప్‌గెళ్ళిపోయానన్నట్టు. అది మన అప్పుడు ఎట్లా అంటే మాకిక్కడ సతీ మాస్టర్ వాళ్ళు వీళ్ళు అంటే మెడిటేషన్ బాగా చేస్తే ఏమైనా అయితదో ఏమో అని చెప్పేసి వాళ్ళు ఏమైందంటే కొంచెం అట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు అని చెప్పేసి చెప్పారు. చెప్తే ఆయన కూడా కంటిన్యూ చేశానండి. అట్లా ఉండొద్దు, ఇట్లా ఉండాలి, ప్రపంచం అట్లా ఉండాలంటే అంటే యాక్చువల్‌గా నేను కాలేజ్ అప్పుడు ఎట్లా అంటే చిన్నప్పుడు నేను ఎట్లా అంటే స్కూల్‌కి పోయినామా, వచ్చినామా, కాలేజ్‌కి పోయినామా, వచ్చినామా అంతే. ఫ్రెండ్స్ తోటి ఎక్కువ మాట్లాడా. అదండి. ఓన్లీ మన పిరమిడ్ మాస్టర్స్ తోటే మాట్లాడుతున్నామండి. ఫ్రెండ్స్ అంటూ ఉన్నారు. హాయ్ అంటే హాయ్ అంతే. అంతకు మించి ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వనివ్వను నేను. అంటే తెలియదు గదా! అప్పుడు. ఇప్పుడేంటో తెలియదు. నెక్స్ట్ అంటే ఫస్ట్ ఇయర్‌లో నేను కాలేజ్ టాపర్ వచ్చాను. అంటే మెడిటేషన్‌లో కూర్చున్నా. ఎట్లా అంటే ఫస్ట్ ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్ కాలేజ్ టాపర్ అవ్వడం అలాంటివి జరిగినాయి. ఎట్లా అంటే మన వేవ్స్ అండి. తరంగాలు ఎట్లా అంటే మా కాలేజ్‌లో గూడా మళ్ళీ ఎట్లా అంటే నేను చెప్పిందే వాళ్ళు వింటరు. ఈవెన్ దో మా కాలేజ్ టీచర్స్ కావచ్చు, అప్పట్లో నేనన్నట్టు కాలేజ్ టీచర్స్ కావచ్చు, ఇదంతా ఎవరైనా గూడా అంటే వేవ్స్ ద్వారా మెడిటేషన్ చేస్తే తరంగాలు అంటే తిరుగుతాయండి చుట్టుపక్కల. మనకు ఆరా అనేది ఇంక్రీజ్ అయితదన్నట్టు. ఇంక్రీజ్ అయినప్పుడు మనం ఎట్లా అంటే మన ఆరా అనేది వాళ్ళ మీద ఎఫెక్ట్ అయితదన్నట్టు. వేవ్స్ అంటారు వాటిని. ఎఫెక్ట్ అయినప్పుడు మనం ఏం జరిగితే ఏమైతే అనుకుంటామో అదే జరుగుతదక్కడ. వేవ్స్ అనేటివి ఆళ్ళ మీద పడతాయండి. అలాగే ఎట్లా అంటే మాకప్పుడు నేను కాలేజ్‌కి బస్సులో పోయేదన్నట్టు. ఎట్లా అంటే బస్ పాస్ తీసుకొని బస్సు పోయేది. పెద్దపల్లి జిల్లా ఇంటర్‌లో అక్కడ ఏసాను నేను. అది ఎట్లా అంటే నుంచి మెసేజ్ ఎట్లా అంటే ఈరోజు బస్ రావద్దు, బస్ రావద్దు, బస్ రావద్దు అని చెప్పేసి. అది గట్టిగా ఏం చేస్తున్నాం చెప్పారా మేము ఇంకాస్త? వాయిస్ లో అవుతాంది. గట్టిగా అవునా? చెప్పండి. హ్మ్. ఓకే మేడం. అంటే ఫస్ట్ ఇయర్‌లో అంటే నేను బస్‌లో పోయేదండి. మా కాలేజు అది పెద్దపల్లి జిల్లా. మాది కమర్పూర్ ఇంకా మండలం నేను. ఇంకా వినిపిస్తుందా? ఆ! వినిపిస్తుంది. చిన్నగా ఓకే. వినిపిస్తుంది. కాస్త గట్టిగా చెప్పండి అంటున్నా. ఓకే మేడం. యాహ్! మీరు పత్రి గారిని కలిసారా? ఎలా ఆ! కలిసారు? ఎక్కడ చూసారు జూలపల్లి సార్‌ని? జూలపల్లిలో కలిసానండి. పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు వచ్చారు సార్. హుహు. మాకిక్కడ పిరమిడ్ ఓపెనింగ్ అయ్యేటప్పుడు అది సార్‌ని చూస్తే ఏమనిపించిందంటే, సార్ ఇట్లుంటాడా? అంటే సార్‌ని ఎప్పుడు చూడలేదు. అంటే మామూలుగా ఫోటోస్ చూసాను. అంటే సార్‌కి హ్మ్. ఎట్లా ఓపెనింగ్ అప్పుడు అట్లా ఎట్లా ఉంటది. సో, జూలపల్లిలో నేను అది పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు చూసాను. సార్ దగ్గరికి పోతే ఏమైనా అంటాడా ఏమో అని భయపడ్డానన్నట్టు. సార్ హ్మ్. ఏమనలే. రమ్మని చెప్పేసి చెప్పాడు. కూర్చోబెట్టాడు. మెడిటేషన్ చేపిచ్చాడు. హ్మ్. సార్ ఎట్లా అంటే మళ్ళీ మనం ఎట్లా అంటే మనసులో ఏమనుకుంటే అది అక్కడ ఆటోమేటిక్‌గా జరిగిందండి. జులపల్లి హ్మ్. పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు ఎట్లా అంటే ఈ పిరమిడ్ పేరు శివ శివ పిరమిడ్ పెట్టాలి అని చెప్పేసి అనుకున్నా. హ్మ్. నేనెట్లా మనసులో అనుకున్నానో సార్ కూడా అదే విషయం చెప్పాడక్కడ. శివ శివ పిరమిడ్ పెట్టమని చెప్పేసి చెప్పాడు. హుహు. ఇదండి చాలా మిరాకిల్ అది. అంటే మన మనసులో ఏమనుకుంటే అది అయిపోతదక్కడ ఆటోమేటిక్‌గా. హ్మ్. హ్మ్. అది మేడం. ఓకే. ఏం నేర్చుకున్నారు మీరు సార్‌ని చూసి? సార్‌ని చూసి అంటే అది ఏం ఆత్మజ్ఞానం అండి. గమనించారు? ఏం ఆత్మజ్ఞానం. గమనించారు? ఏం హ్మ్. నేర్చుకున్నారు? ఆత్మజ్ఞానం నేర్చుకున్నా. అంటే అసలు చావంటే ఏంటి? పుట్టుకంటే ఏంటి? అన్నీ హ్మ్. సార్ చెప్పాడన్నట్టు. సార్‌లు మన క్లాసెస్‌లో చెప్పాడు. హ్మ్. ఆత్మే దేవుడు, దేహమే దేవాలయం. అంటే హ్మ్. ఎక్కడికి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎక్కడికి కూడా అవసరం లేదు అని చెప్పి సార్ చెప్పాడు. హ్మ్. ధ్యానాగ్ని దగ్ధ కర్మన్నాం. ధ్యానం హ్మ్. ద్వారానే మెడిటేషన్ ద్వారానే కర్మలు దగ్ధం చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పాడు సార్. మెడిటేషన్ ద్వారా ఎట్లా పాసిబుల్ అయితదని చెప్పేసి నేను అడిగిన సార్‌ని అడిగిన. అడిగితే "నువ్వు ఇక్కడి నుంచి వచ్చినవు నాయన. అక్కడనే కర్మలు దగ్ధం అయితాయి" అని చెప్పేసి చెప్పాడు సార్. అది అదండి. మెడిటేషన్ ఓకే. ద్వారానే ధ్యానాగ్ని దగ్ధ కర్మన్నాం. కేవలం ధ్యానం ద్వారానే దగ్ధం చేసుకోవచ్చు కర్మలనేటివి. వేరే ఏ వెపన్ లేదండి. ఇంకా మేడం? ఎలాంటి చేంజెస్ వచ్చాయి మీ లైఫ్‌లో? చేంజెస్ అంటే ఇంప్లిమెంట్ చేసారా? మీరు నేర్చుకున్న విషయాన్ని ఇంప్లిమెంట్ చేసారా? ఇంప్లిమెంట్ చేస్తే మరెలాంటి చేంజెస్ చూస్తున్నారు మీరు ఇప్పుడైనా? ఎలాంటి చేంజెస్ తెచ్చుకున్నారు? ఓకే. చేంజెస్ అంటే ఇప్పుడు నేనేమనుకుంటే ఇప్పుడు సార్‌ని అన్ని నియమాలు పాటించామండి. ఎట్లా అంటే మనస, వాచ, కర్మణ ఏ హ్మ్. జీవిని హింసించొద్దు.
మన మనసుతోటి కావచ్చు, వాచ్‌తో అంటే మన నోటితోటి కావచ్చు, చేతితోటి కావచ్చు, వాచ్‌తోటి కావచ్చు, మనసు ద్వారా ఏ జీవిని హింసించొద్దు అని చెప్పేసి నేర్చుకున్నాం. అంటే దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. ఇప్పుడు నీకేదైనా ప్రాబ్లమ్ వస్తే దేవుని దగ్గర కూడా అవసరం లేదు. మన లోపలనే దేవుడున్నది భగవంతుడు. హ్మ్. భగవంతుడు సర్వాంతర్యామి. ఎక్కడికి వెళ్ళడం హ్మ్. అవసరం లేదు. ఎక్కడికి కూడా అవసరం లేదని చెప్పేసి చెప్పాడు సార్. అంటే ఆత్మే మన ఆత్మ ఎట్లా అంటే మనం ఏమైనా క్వెషన్స్ చేసుకొని కూర్చుందనుకోండి, ఆటోమేటిక్‌గా మనకు సమాధానం వస్తది. అదండి. ఇన్నర్ మెసేజెస్ అంటారు వాటిని. ఓకే. మనం మెడిటేషన్ చేస్తున్నాము. ఇన్నర్‌ని మనం ఫాలో అవుతున్నాము. ఇన్నర్ నుంచి మెసేజెస్‌ని కూడా పొందుతున్నాము. ఓకే. హ్మ్. అది వెరీ గుడ్. ఓకే. ఇంకొక విషయం కూడా చెప్పారు సార్. పక్క వ్యక్తి నుంచి అంటే మన పక్కన ఉండే పర్సన్ నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు చాలా విషయాలని. నేర్చుకోవచ్చు. చాలా యెస్ చెప్పారు అండి. మనకు పత్రి సార్ ఆ విషయాలు. ఎలా హ్మ్. నేర్చుకోవాలి? మనం ఎలా ఉండాలి? సో, లైఫ్ అంటే ప్రాక్టికల్‌గా ఎలా ప్రాక్టికల్ ఉండాలి? ఇండియా. ఓకే. అది. అంటే అన్నీ హ్మ్. నేర్చుకోవాలండి. మొత్తం అన్నీ ఎట్లా అంటే అందరూ చెప్పింది వినాలి. హ్మ్. మనకేదైతే అవసరమో అవన్నీ తీసుకోవాలి. దాన్ని అప్లై చేయాలి. అన్నీ ఎట్లా భగవద్గీత కావచ్చు, రామాయణం కావచ్చు అన్నీ వినాలి. విని అసలు హ్మ్. దాంట్లో ఏముంది? అసలు హిస్టరీ ఏముంది? అసలు హ్మ్. మానవ జన్మ ఏంటిది? అసలు మనిషి హ్మ్. ఏ విధంగా ఉండాలి? మానవ జన్మ అంటే ఏ విధంగా నడుచుకోవాలి? అసలు ఈ సమాజంలో అసలు ఏ విధంగా ఉండాలి? మన హ్మ్. మెటిటస్ ఏ విధంగా ఉండాలి? అని చెప్పేసి హ్మ్. నేర్చుకున్నానన్నట్టు నా ద్వారా. బుక్స్ చదివారా? పత్రిజీ బుక్స్ చదివారా? పత్రిజీ చాలా తులసిదాం బుక్స్ చదివానండి. రచించారు. అవునండి. తులసి దళం, త్రివేణి గంధం, మీ జీవితం మీ చేతుల్లో, ప్రవాసం హ్మ్. బట్టబయలైంది అవన్నీ చదివానండి. ఓకే. మీ జీవితం సో, మీ చేతుల్లో అంటే మన తులసిదళం జీవితం మన అవునండి. యెస్. 'తులసీదళం' అనేది ద అల్టిమేట్ బుక్ అన్నమాట పత్రి గారిది. యెస్ సో, అండి. అందులో చాలా చాలా గొప్ప విషయాలున్నాయి. సో, దాని నుంచి ఏం నేర్చుకున్నారు? యెస్. తులసి దళం అంటే మామూలుగా అండి అంటే మామూలుగా సాధన చేస్తాను కదా మేడం నేను. అంటే డైలీ ఒక 5, 6 అవర్స్ మెడిటేషన్ కూర్చున్నట్టు. ఇప్పుడెట్లా హ్మ్. అంటే తులసి దళం పుస్తకంలో ఏముందో అది హ్మ్. నాకు ప్రాక్టికల్‌గా జరిగిందన్నట్టు. తులసి దళం హ్మ్. పుస్తకంలో ఉదాహరణకి ఎట్లా అంటే హ్మ్. ఫుడ్ లైట్‌గా తీసుకోవడం. దాంట్లో ఉంటాదన్నట్టు ఆటోమేటిక్‌గా. మన ఎనర్జీ పెరిగితే ఫుడ్ లైట్‌గా తీసుకున్నా చెప్పేసి ఉంటది. ఆత్మజ్ఞానం హ్మ్. అది దాంట్లో ఉంటదది. నాకు తెలియదది. హ్మ్. ఏందంటే ఇది క్లాసెస్‌లో చెప్పారది. హ్మ్. బుక్స్ పట్టుకొని క్లాసెస్ అది నా దాంట్లో అప్లై అయిందన్నట్టు అక్కడ. అండ్ మీ హుహు. జీవితం మీ చేతిలో అంటే మన జీవితం మన చేతుల్లోనే ఉంటది. వేరే వాళ్ళ హ్మ్. చేతిలో ఉండదు. గతం గురించి హ్మ్. సంబంధం లేదు. ప్రెజెంట్ ఏం చేస్తున్నాం మనం? హ్మ్. ప్రెజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అని చెప్పేసి ఉంటదండి. ప్రెజెంట్ ఏం చేస్తున్నాం అంటే ప్రెజెంట్ చేసే కర్మలు అనుభవిస్తామా? అనుభవించమా? హ్మ్. ప్రపంచికంగా ఎలా ఉండాలి? భౌతికంగా మన మెడిటేషన్ పరంగా ఎలా ఉండాలి? అని చెప్పేసి హ్మ్. నేర్చుకున్నా అండి. ఓకే. సూపర్. సో పూర్ణాత్మ అంటారు మేడం. మన ఆత్మ, మన పూర్ణాత్మ హ్మ్. అంటే మన హ్మ్. పూర్ణాత్మ అంటే ఎవరో కాదండి. ఇప్పుడు హ్మ్. మనిషికో పూర్ణాత్మ ఉంటారు. మీకు వేరే ఉంటారు. నాకు వేరే ఉంటారు. హ్మ్. పూర్ణాత్మ ఎట్లా అంటే ఇప్పుడు మన అమ్మ, నాన్న ఎట్లనో పూర్ణాత్మ కూడా అట్లా అండి. హ్మ్. పూర్ణాత్మ అనుసంధానం అవ్వడం. యెస్. అదండి. థాంక్ యూ సో మచ్. అడగగానే ఒప్పుకొని ఇలా షేర్ చేసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకొకటి కూడా చెప్పారు ప్రతిసారి యూత్ అనేది చాలా ముందుకు రావాలి మెడిటేషన్ చేసి. సో, యెస్. సార్ ఈ PSSMలో ఒక పెద్ద వింగ్‌నే ఇచ్చారు యువత కొరకని. సో, మీరు కూడా ధ్యానం చేస్తూ ముందుకెళ్తున్నారని హ్యాపీగా ఉంది. అవునండి. థాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సో, మీకు తెలుసా 'పత్రిజీ' డాక్యుమెంటరీ ఫిల్మ్ ఇప్పుడు షూటింగ్ జరుగుతోంది. తీస్తున్నారు. ఐడియా ఓకే. ఉందా? తెలీదండి. అది సార్ చెప్పారు కదా! మీరు చెప్పారు కదా తెలీదు నాకు. యాహ్! సో, హ్మ్. ఇప్పుడు డాక్యుమెంటరీ ఫిల్మ్ రూపంలో 'పత్రి' గారి జీవిత విశేషాలు మొత్తం ఆ డాక్యుమెంటరీ ఫిల్మ్ రూపంలో రాబోతుంది మనకి త్వరలోనే. అతి త్వరలోనే మనం చూడబోతున్నాము థియేటర్స్‌లో. సో, ఆ డైరెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. వారితో పరిచయం చేయిస్తాను నేను మీకు. ఓకేనా? ఓకే. ఓకే మేడం. యాహ్! అండ్ ఇంకొకటేంటంటే ఈ ఫిల్మ్ ద్వారా మనం తెలుసు మన గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు ఆల్‌మోస్ట్ మనం బుక్స్ చదవడం కంటే మూవీస్ చూసే చాలా విషయాలు తెలుసుకున్నాం. బుక్స్ చదువుతాం కొంతమంది అంత ఇంట్రెస్ట్‌గా చదవలేమేమో. కానీ మూవీని మటుకు చాలా ఇంట్రెస్టెడ్‌గా చూస్తాం. అండ్ అవును. ఇంకొకటి కళ్ళతో చూసినప్పుడే చాలా విషయాలు మనకిలా జ్ఞాపకం ఉండిపోతాయి. హత్తుకుంటాయి మన హృదయానికి. కదూ! సో, అలాంటి మూవీ తీస్తేనే మనకు 'పత్రి' గారంటే ఏంటి? చిన్న చిన్న విషయాలను కూడా మనం చూసి నేర్చుకోవాల్సింది ఆయనలో చాలా ఉంటుంది. సో, అలాంటి విషయాలన్నింటి కూడా మనకు ప్రెజెంట్ చేయాలంటే ఒక మూవీనే అది మూవీ వల్లనే అవుతుంది.
సో, అలాంటి మూవీ తీయబోతున్నారిప్పుడు. సో, మ మన మధ్యలోనే ఉన్నారు డైరెక్టర్ గారు. సో, వెంకట్ గారిని పరిచయం చేయిస్తాను. సార్ వెంకట్ సార్. అండి హాయ్ హాయ్ యాహ్! హాయ్ సార్. యా హాయ్ హాయ్ యశ్వంత్. హాయ్ సార్. యశ్వంత్ ఎక్కడి నుంచి? పెద్దపల్లి జిల్లా కమలాపూర్ మండలం అండి. అచ్చా కరీంనగర్ డిస్ట్రిక్ట్. పెద్దపల్లి జిల్లా కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఓకే ఓకే. యా యశ్వంత్, మన డాక్యుమెంటరీకి సంబంధించిన ఏదైనా ట్రైలర్స్ వీడియోస్ ఏమైనా చూసావా? చూడలేదండి ఇంకా. చూడలేదా? ఓకే, నో ప్రాబ్లం. పత్రిజీ ఫిలిమ్స్ అని యూట్యూబ్లో ఛానల్ ఉంటుంది. అందులోకి వెళ్తే మన ట్రైలర్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇందు మేడం కూడా మీకు కొన్ని వీడియోలు షేర్ చేస్తారు. మరి మన ఖమ్మం జిల్లాలో ఇది కరీంనగర్ కదా? కరీంనగర్ ఇది పెద్దపల్లి జిల్లా అయినట్టుంది. అవును, పెద్దపల్లి జిల్లా కమలాపూర్ మండలం అది. అవునవును. సో మన జిల్లాలో ఉన్న పిరమిడ్ మాస్టర్లు అందరికి కూడా మనం పత్రిజీ ఫిలిమ్స్ మీద పత్రికారి జీవితాన్ని మనం ఒక డాక్యుమెంటరీ సిరీస్ లా చేస్తున్నామని అందరికీ తెలియజేయాలి. ఓకే. సో దాంతో పాటు అందరినీ కూడా అంటే పిరమిడ్ మాస్టర్ అందరూ కూడా పత్రిజీ ఫిలిమ్స్ లో భాగస్వామ్యం అవ్వాలి అని మనం ఒక చిన్న కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం. సో ఏంటంటే ప్రతి పిరమిడ్ మాస్టర్ 2500 రూపీస్ ఇస్తే వాళ్ళే పత్రిగారి జీవిత చరిత్రకి నిర్మాతలు. వాళ్ళ ద్వారానే పత్రిగారి ఇది సినిమా బయటకు వచ్చి మరి ఇప్పుడున్న కొత్తగా వస్తున్న ధ్యానులకి భవిష్యత్తులో రాబోయే వాళ్ళకు కూడా మరి ఆ సినిమానే పత్రిగారి గురించి, మరి ఆయన ఆలోచనల గురించి, ఆయన లక్ష్యాల గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, సో మరి ఆయన ఫిలాసఫీ గురించి, ఆయన ఐడియాలజీ గురించి మరి అది చెప్పబోతుంది, మాట్లాడబోతుంది. సో ఖచ్చితంగా పత్రిగారి బయోగ్రఫీ బయటకు వచ్చాక అది ఎన్నో సంచలనాల్ని క్రియేట్ చేస్తుంది, అందులో డౌట్ లేదు. సో అంత గొప్ప ప్రాజెక్ట్లో ప్రతి పిరమిడ్ మాస్టర్ భాగస్వామి అవ్వాలన్నదే మన ఆలోచన. ఓకేనా? అలా సో ప్రతి పిరమిడ్ మాస్టరు 2500 రూపీస్ బ్రహ్మర్షి పత్రిజీ డాక్యుమెంటరీ సిరీస్కి ఇచ్చి అది పూర్తి అవడంలో వాళ్ళు భాగస్వామ్యం అవ్వాలి. ఇది మన ఆలోచన. ఓకేనా యశ్వంత్? సో ఇది మన జిల్లాలో ఉన్న వారందరికీ కూడా చెప్పాలి, సరేనా? అందరికీ చెప్పాలి, అందరినీ భాగస్వామ్యులు చేయాలి, మీతో సహా మీరు కూడా అవ్వాలి. అయితే సార్. సరేనా? ఏం చేస్తుంటారు మీరు? నేను జాబ్ చేస్తున్నాను సార్. నేను అవునా? వెరీ గుడ్. రీసెంట్ గా వచ్చిన జాబ్. వెరీ కంగ్రాచులేషన్స్. సో కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మరి మేడం. పత్రిగారి సినిమాకి హెల్ప్ చేయడం అంటే హెల్ప్ అని కూడా అనకూడదు, మన మన ధర్మ అదృష్టం. మన మన అదృష్టం, బాధ్యత. అవునా కదా? ఎందుకంటే ఎవరైనా పెద్ద కోటీశ్వరుడు వచ్చి అరే పత్రికారి గురించి తెలియాలని వాళ్ళు తీసేసారే అనుకో, అంత అలాంటి పత్రికారి జీవితాన్ని తీయడంలో మనం లేమంటే ఎలా ఉంటది? అవును సార్. అవునా కదా? సో మనం కూడా భాగస్వాములు కావాలి కాబట్టి మీరు పెద్దపల్లి జిల్లాలో పత్రిజీ ఫిలిమ్స్ గురించి అందరికీ చెప్పే బాధ్యతను తీసుకోవాలి, సరేనా? అందరికీ చెప్పాలి. సో మీకు ఏదైనా పత్రిజీ ఫిలిమ్స్ సంబంధించిన ఏదైనా డౌట్లు ఉన్నా, ఏదైనా తెలుసుకోవాలనుకున్నా సరే ఇందు గారిని అడగొచ్చు, నన్ను అడగొచ్చు. మనకు ఒక వెబ్సైట్ ఉంది pathrijfilms.com అని, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూడొచ్చు. పత్రిజీ ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులోకి వెళ్ళొచ్చు. పత్రిజీ ఫిలిమ్స్ ఫేస్బుక్ లో అకౌంట్ ఉంది, అందులోకి వెళ్ళి చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది పత్రిజీ ఫిలిమ్స్, ఇన్స్టాగ్రామ్ లో కూడా పత్రిజీ ఫిలిమ్స్ అకౌంట్ ఉంది, అందులోకి వెళ్ళి చూడొచ్చు. సో ఇన్ని చోట్ల పత్రిజీ ఫిలిమ్స్ గురించి ఎవరు తెలుసుకోవాలనుకున్నా హ్యాపీగా తెలుసుకోవచ్చు, సరేనా? అదే శ్వంత్, థ్యాంక్ యూ సో మచ్. ముందుకొచ్చి మీ విశేషాలని, మీ అనుభవాల్ని షేర్ చేసుకున్నందుకు. ఓకే, సో మనం అందరం ఒకటే లక్ష్యం మీద పని చేస్తున్నాం, ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో పని చేస్తూ ఉంటారు. సో మేము సినిమాలు అనే కోణాన్ని తీసుకున్నాం. సినిమాల ద్వారా, కంటెంట్ క్రియేషన్ ద్వారా పత్రికారి ఆశయాన్ని. యా చెప్పండి. అది నెక్స్ట్ ఏం చేసుకుంటే తెలియడం కోసం సార్, వచ్చే జనరేషన్ కి తెలియాలి పత్రిజీ అంటే వచ్చే జనరేషన్ తెలియాలి. యా అవును. సో మనం ఎంత బాగా కమ్యూనికేట్ చేయగలుగుతాం మనకు తెలియదు, కానీ సినిమా అన్నది ఒక వీడియో అన్నది బాగా కమ్యూనికేట్ చేస్తుంది. కొన్ని లక్షల మందికి ఒకటే వీడియో ఇన్స్పైర్ చేయగలదు, అవునా కదా?
సో ఒక్క వీడియో కొన్ని కోట్ల మందిని కదిలించగలదు. మీరు స్పిరిచువల్ రియాలిటీ అనే ఒక యానిమేషన్ నానా అది ఆప్ చేయి. సో స్పిరిచువల్ రియాలిటీ అని ఒక యానిమేటెడ్ వీడియో ఉంది, చూసారా? ఐడియా ఉందా? స్పిరిచువల్ రియాలిటీ అని అది ఎంత మందిని కదిలించింది, ఎంత మందిని ధ్యానుల్ని చేసింది, అవునా కదా? అవును. సో అలాగా పత్రి గారి ఈ బయోగ్రఫీ డాక్యుమెంటరీ కూడా ఇంకొక విప్లవాత్మకమైన వీడియో ఇది. అర్థమైందా? సో ఇది ఎంతో మందిని కదిలించబోతుంది, ఎంతో మందికి స్ఫూర్తిని ఇవ్వబోతుంది. సో ఒక పెను మార్పులకి ఖచ్చితంగా బ్రహ్మర్షి పత్రిజీ డాక్యుమెంటరీ సిరీస్ కారణం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఓవర్ టు ఇందు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ యశ్వంత్ గారు. సో అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు వెంకట్ గారు మీకు అన్ని వివరించి చెప్పారు కదా. సో మనం తన్ మన్ ధన్ రూపంలో అంటే మనం యాక్టింగ్ కూడా చేయొచ్చు. సో టెక్నికల్ గా కూడా ఏదైనా కానీ సపోర్ట్ చేయొచ్చు. ధన రూపంలో కూడా మనం సపోర్ట్ చేయొచ్చు. ఇందు గారు సారీ, నేను మధ్యలో ఇంటరప్ట్ అవుతున్నాను. సో ఈ రోజు ఒకటి ఏం జరిగింది మీ అందరికీ తెలిసే ఉంటది. స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ కో-ఫౌండర్, ఎడిటర్ శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు ఆయన బాడీని వెకేట్ చేశారు. సో కాబట్టి మనకు బాధ లేదు. సో మనం పిరమిడ్ మాస్టర్లు, సో ఆయనకు మంచి సెండ్ ఆఫ్ ఇవ్వాలి మనం. సో దానికోసం రేపు ప్రత్యేకంగా ఒక హాఫ్ అన్ అవర్ ఓన్లీ మెడిటేషన్ చేద్దాం మేడం. ఓన్లీ ఒక మాస్టర్ని తీసుకోండి రేపు. ఆర్ఎల్స్ నేను ఎవరినైనా వేణుగోపాల్ రెడ్డి గారి గురించి తెలిసిన వాళ్ళని ఎవరైనా పిలుస్తాను, వాళ్ళతో మనం మాట్లాడదాం. వాళ్ళ నుంచి వేణుగోపాల్ రెడ్డి గారి గురించి తెలుసుకుందాం. ఒక అరగంట వేణుగోపాల్ రెడ్డి గారికి వీడ్కోలు ధ్యానం అది రేపు చేద్దాం, సరేనా? సో ఫ్లైయర్ కూడా అలాగే చేయించండి. మాస్టర్ అయితే ఉన్నారు సార్ రెడీగా, ఇంకొకరి కొరకు వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పేశారు, హ్యాపీ. ఓకే, సో కాబట్టి ఒక అరగంట అందరం ధ్యానం చేద్దాం. యశ్వంత్, పెద్దపల్లి జిల్లాలో ఉన్న మాస్టర్లు అందరూ మన జూమ్ సెషన్ లో జాయిన్ అవ్వాలి. అలా అందరికి చెప్పండి, సరేనా? సో మీరు కూడా ఎవ్రీడే జాయిన్ అవ్వాలి. అట్లాగే మార్నింగ్ మనం 5 to 6 కూడా సంకల్ప ధ్యానం అని చేసుకుంటున్నాం ఎవ్రీడే. సో దానికి కూడా అందరూ జాయిన్ అవ్వాలి. మార్నింగ్ మెడిటేషన్ కి, అట్లాగే ఈవినింగ్ ఈ సెషన్స్ కి అందరూ జాయిన్ అవ్వాలి. ఓకేనా మేడం? రేపు అరగంట వీడ్కోలు ధ్యానం, ఇంకొక అరగంట మన క్లాసు. రేపు ప్రోగ్రామ్ ఇది. రేపు ఫ్లైయర్ ఇలాగే చేయించండి, ఓకేనా? ఎవరైనా మాస్టర్ ని పిలుస్తున్నారా మరి? మీరు ఒకరు ఉన్నారు అంటున్నారు కదా. ఒకరున్నారు, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మనం మెడిటేషన్ చేద్దాం. మనమే చేద్దామా సార్? లేదు సార్ గురించి తెలిసిన వాళ్ళని పిలుద్దాం అంటారు కదా. నేను అదే నేనేమనుకుంటున్నా అంటే నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ఎవరు లేకపోతే సారు మన వేణుగోపాల్ రెడ్డి గారికి బాగా తెలిసిన వాళ్ళని పిలుద్దాం అనుకున్నాను. ఉన్నారంటున్నారు కదా, మనం ఎల్లుండి పిలుచుకుందాం. ఎల్లుండి మాస్టర్స్ ఉన్నారు సార్, ఎల్లుండి కూడా. ఎల్లుండి ఉన్నారు. సో ఏ రోజు ఫ్రీగా ఉంటే ఆ రోజు వేణుగోపాల్ రెడ్డి గారి గురించి ఆ రోజు డెడికేటెడ్ గా ఆ ప్రోగ్రామ్ చేద్దాం. అయితే నేను చెప్తాను సార్, చూసి ఒకసారి చెప్తాను. చూసి చెప్పండి. ఆ రోజు మనం ఎక్స్క్లూజివ్ గా అది పెట్టుకుందాం. రేపైతే మనకు కంపల్సరీగా ఈ మెడిటేషన్ చేద్దాం వేణుగోపాల్. 100%, ఎందుకంటే రేపు మార్నింగ్ క్రిమేషన్ ఉంది. ఓకే, సో రేపు ఈవినింగ్ చేయడం కరెక్ట్. డన్. సో గ్రేట్ వారియర్, ఇంగ్లీష్ లిటరేచర్ వైజ్ వేణుగోపాల్ రెడ్డి గారు చేసిన కృషి మాటల్లో చెప్పలేంది. ఎందుకంటే ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఇంగ్లీష్ లిటరేచర్ ఏదైనా ఉంది అంటే అది వేణుగోపాల్ రెడ్డి గారి కృషే. ఎందుకంటే ఇంగ్లీష్ లిటరేచర్ మీద ఎవరు అంతగా పని చేయలేదు ఆయన తప్ప. సో ఆల్ క్రెడిట్ టు వేణుగోపాల్ రెడ్డి గారు అండ్ స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ ద్వారా ఎంతో మంది ఇంటర్నేషనల్ వైజ్ ఆ బుక్ ఎంతో మందిని కదిలించిన మ్యాగజైన్స్ అవి. సో మరి ఆ క్రెడిట్ కూడా వేణుగోపాల్ రెడ్డి గారికి ఇవ్వాలి. అంతేకాకుండా ఎన్నో పుస్తకాలను ఆయన ఎక్స్ప్లోర్ చేసి పత్రిక గారికి తెచ్చిచ్చేవాళ్ళు ఆయన. సో ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి. సో ఇవన్నీ. రెండోది, హైదరాబాద్ లో ఈ రోజు ఇంత పెద్ద మూవ్మెంట్ ఉందంటే 97, 98లో వేణుగోపాల్ రెడ్డి గారు, డాక్టర్ న్యూటన్,
మరి కొంతమంది అప్పట్లో ఉన్న సీనియర్ పీరియడ్ మాస్టర్ల వల్లనే హైదరాబాద్లో ఇంత పెద్ద మూమెంట్ క్రియేట్ అయింది. ఇది ఫౌండర్ అని చెప్పొచ్చు హైదరాబాద్ మూమెంట్కి వేణుగోపాల్ రెడ్డి గారిని. సో అది అలాగే ఈజిప్ట్ ట్రిప్లు కూడా సాయి కుమార్ రెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి గారు ఇద్దరు కలిసే స్టార్ట్ చేశారు. సో ఇట్లా ఎన్నో చేశారు. సో వాటన్నించి కూడా ఖచ్చితంగా మనం ఒక రోజు ఎక్స్క్లూజివ్గా మనం పెట్టుకొని మనం జూమ్ సెషన్ చేసుకుందాం. Done. ఓకే మేడం. ఎస్, థ్యాంక్ యూ. సార్ ఎక్కడ సార్ డిస్టిక్? మీ డిస్టిక్ ఎక్కడ? డిస్టిక్ జిల్లా? ప్రస్తుతానికి హైదరాబాద్లోనే ఉంటున్నాను నేను. ఓకే పుట్టింది పెరిగిందంతా అనంతపూర్. ఓకే సార్. యా ఓకే. అంటే ఇప్పుడు ఒకటే మీరు ఒకటే చేస్తున్నది పత్రిసాది ఫిల్మ్స్ మీరు ఒకటే తీస్తున్నారా లేకపోతే? అంటే డైరెక్టర్గా నేను ఒక్కనే ఉన్నాను. ఓకే మరి మీరందరూ ప్రొడ్యూసర్లే కదా. అవును సార్. అవును కదా. సో మీరు ఇంతమంది ఉన్నారు, అవును సార్. డైరెక్షన్ మాత్రం నేను ఒక్కనే చేస్తున్నాను. డైరెక్టర్ ఒకరే, ప్రొడ్యూసర్స్ ఒకళ్ళే ఇంతమంది. ఉంటారు. అది అవును. ఓకేనా. Yes. సో మీరందరూ Yeah. ఉన్నారు కాబట్టి మనం అందరం టీమే. Yes, sir. ఓకే యా. సో ట్రైలర్లు అవి చూడండి, అందరికీ షేర్ చేయండి, సరేనా. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. సడన్ గా అడిగింది మేడం నిన్న, అదేం చెప్పాలో తెలియక అంతయ్యా. పర్వాలేదు No పర్లేదు, problem. నిదానంగా వస్తుంది. ఇలాగే వస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో రోజు మాట్లాడడం వస్తుంది, ప్రాబ్లం మీరు లేదు. ఇలాగే పార్టిసిపేట్ చేస్తుంటే కంటిన్యూస్ గా వస్తుంటుంది ఆటోమేటిక్. యశ్వంత్ ఎలా కనెక్ట్ అయ్యారు? యశ్వంత్ వాట్సాప్ కాల్ గారు చెప్పింది మేడం నాకు. ఆ? చెప్పండి మేడం. యాక్చువల్లీ యశ్వంత్ గారు చాలా గ్రూప్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు సార్. ఎప్పటికప్పుడు Okay. అప్డేట్ మెసేజెస్ ఇవ్వడం చూడడం, ఎవరబ్బా అని చూసాను అనమాట. నాకు తెలియదు, పిక్చర్ తెలియదు కానీ ఎవరు అనేది అది ఉంది. చూస్తాను నన్ను అన్ని గ్రూప్స్ లో ఎవరెవరు ఏంటి అని చెప్పేసి. అప్పుడు అలా కలిసారు. మన మహేశ్వర పిరమిడ్ వాళ్ళ గ్రూప్ లో ఉన్నారు యశ్వంత్ గారు. సో అలా కాంటాక్ట్ Okay. అవ్వడం జరిగింది. మరి యశ్వంత్ పత్రిజీ ఫిలిమ్స్ కూడా త్రూ వాట్సాప్ బాగా తీసుకెళ్ళాలి మీరైతే, ఓకే సార్. సరేనా. చాలా గ్రూప్స్ లో చాలా యాక్టివ్ గా ఉన్నారు అట్లా. అదే మీరు పత్రిజీ ఫిలిమ్స్ లో సోషల్ మీడియా పార్ట్ తీసుకోవాలి. ఇలా యాక్టివ్గా ఉన్న వాళ్ళు సోషల్ మీడియాలో మరి మీరు పత్రిజీ ఫిలిమ్స్ ని గట్టిగా తీసుకెళ్తే బాగుంటది. ఓకే సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి టీం చాలా చిన్నది ఉంది. పెరుగుతుంది సార్, జూమ్ automatic గా సెషన్ లో ఆఫ్ కోర్స్ పెరుగుతుందని మనం ముందు వెళ్తూనే ఉన్నాం. సో Okay. మీలాంటి వాళ్ళు వచ్చి కొన్ని బాధ్యతలు తీసుకుంటే కొంచెం మాకు బరువు తగ్గుతుంది. ఓకే ఇలాంటి వాళ్ళ అంతే. ఎనర్జీ కూడా కావాలి కదండి సార్ మనకు. కావాలి. ఖచ్చితంగా. మీరు అన్నారు కదా ఇందాక యశ్వంత్ గారు, ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎనర్జీ అనేది కూడా మరి కావాలి. మనం ఏదైనా గ్రూప్ ఒక ఎనర్జీ కావాలి. సంకల్పం అనుకుంటే ఏదైనా దానికి ఎనర్జీ కావాలి అని చెప్పారు కదా. సో అందుకని మీలాంటి వాళ్ళ ఎనర్జీ తప్పకుండా ఈ ఫిలిం కి కావాలి. సో Support పత్రిజీ కూడా ఫిలిమ్స్ కావాలి. టీమ్ కి మిమ్మల్ని యశ్వంత్ నేను వెల్కమ్ చేస్తున్నాను. ప్లీజ్ థ్యాంక్ యూ జాయిన్ సార్. పత్రిజీ Okay. ఫిలిమ్స్ టీమ్. ఓకే సార్. విల్ వర్క్ టుగెదర్, ఓకే విల్ 100%. మేక్ టుగెదర్, విల్ డూ టుగెదర్. ఓకే ఓకే. సార్. ఎస్ స్వామీజీ, థ్యాంక్ యూ సో మచ్. మేడం యశ్వంత్ మన గ్రూప్ లో జాయిన్ చేయండి. చేశాను చేస్తారు సార్. మేడం, చేస్తారు. ఉన్నారా? సో మీకు అందులో వీడియోలు ఉన్నాయి వస్తూ సార్. ఉంటాయి ఎవ్రీడే. ఆ వీడియోలు మీరు దుమ్ము లేపాలి అంతే, ఓకే సార్. సరేనా. ఓకే ఎస్, థ్యాంక్ యూ. మేడం లక్క సరిత గారు ఎవరండి, ఎక్కడి నుంచి? ఆఫ్ చేసేసుకున్నారు వీడియో. వీడియో ఆఫ్ చేశారు. హాయ్ ఓకే. అండి సరిత గారు. సౌజన్య రమాదేవి. సౌజన్య మన అమ్మాయి సార్. డైలీ జాయిన్ అవునా? అవుతున్నారు. పావని గారు అని. రమ్య కూడా, రమాదేవి గారు. ఓకే ఓకే. రామదేవి కొత్త పర్సనా? లేదు, రమాదేవి గారు కూడా జాయిన్ అవుతూ ఉంటారు. అవునా? ఓకే డైలీ జాయిన్ అవుతారు. ఓకే అండి అయితే. ఎస్, థ్యాంక్ యూ సార్. ఓకే, Yeah. థ్యాంక్స్ అండి యశ్వంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే ఈ రెస్పాన్సిబిలిటీస్ కూడా మీరు తీసుకుంటారని భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, వీక్షించారు కదా, వీక్షించబోతున్న తీసుకుంటారు వారందరికీ కాదు, కూడా తీసుకున్నారు. ఎస్ తీసుకున్నారు. డన్ సార్, తీసుకున్నారు. ఎస్, యా, ఇదే మాట చేంజ్ చేసుకోవాలి. నిజంగానే యా, ఇవన్నీ కూడా నేర్చుకుంటూ పోవడమే, నేర్చుకుంటూ ఉండాలని కూడా ఇదే పత్రిక గారు మనకు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అందుకే ఇందాక మీకు అడిగాను, మన పక్క వ్యక్తి కూడా మనకు నేర్పిస్తూ ఉంటారు చాలా విషయాలు.
సో అవి కూడా మనం నేర్చుకుంటూ వెళ్ళాలని చెప్తుంటారు. సో అంతే. తీసేసుకున్నారు ఆల్రెడీ యశ్వంత్ గారు. సో మరి మీరు కూడా ఈ బాధ్యతలన్నీ కూడా తీసుకుంటారని కూడా ఆశిస్తూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే ఇంకొక చిన్న పని కూడా చేసేసేయండి. మా ఈ శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌ని, పత్రిజీ ఫిలిమ్స్ మెడిటేషన్ ఛానెల్‌ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి నోటిఫికేషన్స్ మీకు ఇక ముందు ఇంకా అందివ్వబడతాయి. ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ గురించి కూడా మీకు అప్డేట్స్ అందుతూ వస్తూ ఉంటాయి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే కనుక, అలాగే మీ ఒపీనియన్స్ ని కామెంట్స్ రూపంలో తెలియచేయడం అస్సలు మరవద్దు. మీ కామెంట్స్ వచ్చేసి మాకు ఎంతో సపోర్ట్స్ ని ఇస్తాయి. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రేపు మళ్ళీ ఈ సజ్జన సాంగత్యంలో కొనసాగిద్దాం. అండ్ రేపు ఒక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో జరుగుతుందండి. ఇంకొకటి ఏంటంటే వేణుగోపాల్ రెడ్డి గారికి సో ట్రిబ్యూట్ గా మనం రేపు హాఫ్ అన్ అవర్ ధ్యానం చేసుకోబోతున్నాం ఈ సెషన్ ద్వారా. సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు దయచేసి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వారి గ్రూప్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇది స్ప్రెడ్ చేయాలి, అందరికీ ఈ విషయాన్ని అందివ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, కృతజ్ఞతలు.